యువతను దాంపత్య జీవితానికి సిద్ధపరచుట, దాని యొక్క అవసరత. మొట్టమొదటిగా భావి తరాలను మన అసెంబ్లీస్ లో నాయకులుగా ఉండి నడిపించడం మాత్రమే కాకుండా సంఘాలు ఆరోగ్యకరంగా ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం కలిగి ముందుకు సాగాలంటే నేటి యువత వాక్యానుసారమైనటువంటి వివాహ జీవితాల్లో ప్రవేశించాలి. నేటి యువత వాక్యానుసారమైనటువంటి వివాహాల్లో జతపరచబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నా వ్యక్తిగత అనుభవంలో గత కొన్ని సంవత్సరాలుగా 46-47 సంవత్సరాల్లో చాలా చోట్ల ప్రభువుకు చురుగ్గా పనిచేస్తున్నటువంటి యవనస్తులు, బాయ్స్ గాని గర్ల్స్ గాని, వాక్యానికి విరుద్ధంగా లేక వాక్యములో వ్రాయబడినటువంటి ప్రమాణాలకు భిన్నంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఆరిపోతున్నారు. అలాగ ఆరిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు దీని బాధ్యత ఇమ్మీడియట్ గా వహించాలి నిజమే, కానీ తల్లిదండ్రులు ప్రభువుని ఎరగక ఉన్నట్లయితే, రెండవది ఆ తల్లిదండ్రులు ఆత్మీయమైన పరిపక్వత లేని వారైతే పెద్దలు బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం వింటూ వచ్చాం, ప్రతి ఒక్క గొర్రెను కాపరి ఎరిగి ఉండాలి. ప్రతి ఒక్క యవనస్తుని యవనస్తురాల్ని మనం ఎరిగి ఉండాలి. ఒక సంఘ పెద్దగా, పరిచారకునిగా వారి ఆత్మీయ పరిస్థితిని బట్టి వారికి మనము కౌన్సిలింగ్ అనేది ఇచ్చి, కొన్నిసార్లు వ్యక్తిగతంగా, మరి కొన్నిసార్లు గ్రూప్ కౌన్సిలింగ్ గా వారిని వివాహం కొరకు సిద్ధపరచవలసినటువంటి అవసరం సంఘాల్లో ఉన్నది. వివాహం చేసుకుని వచ్చిన తర్వాత అయిపోయిందా వివాహం అన్నట్టుగా మనం బాధపడుతుంటాం. అవిశ్వాసం చేసుకున్నావే అని కొన్నిసార్లు క్రమశిక్షణ కూడా మనం చేయట్లేదు. దాన్ని బట్టి ఇతర సోదరులు, యవన సోదరులు గాని సోదరులు గాని క్రమశిక్షణ చేయకపోవడం వల్ల ఏ భయం లేకుండా ఇష్టానుసారంగా వివాహాలు చేసుకుంటున్నారు. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి వ్రాయబడిన వచ్చిన భాగాలు మనకు బాగా తెలుసు. విశ్వాసి అవిశ్వాసితో విజోడుగా ఉండకూడదు. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల నేను ఒక సంగతి చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధులైన పురుషుణ్ణి, పరిశుద్ధురాలైనటువంటి స్త్రీని జతపరచుతాడే గాని అవిశ్వాసులను జతపరచడు. ఇది విని చాలా మంది కొంత విస్మయం చెందుతున్నారు. ఐ బిలీవ్ ఫర్మ్లీ, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన తన వాక్యాన్ని వ్రాయించాడు. ఆ వాక్యానుసారమైనటువంటి వివాహం జరగకపోతే ఆయన అక్కడ ఉండడు, చెయ్యడు. విశ్వాసిని అవిశ్వాసితో దేవుడు జతపరచడు. ఎందుకు? ఆయనకి వాక్యానికి విరుద్ధంగా ఉంది. ఇది ఎరగక పెద్దలు పర్వాలేదులే, ప్రభు తర్వాత నమ్ముతుందిలే, తీసుకురా చర్చికి లేక మందిరానికి అని సర్ది చెప్తున్నాం పెద్దలం. మనము దేవుని వాక్యానికి, దేవునికి భిన్నంగా వ్యవహరిస్తున్నామనే సంగతి నేను జాగ్రత్త చేస్తున్నాను. మా అసెంబ్లీలో ఒక అమ్మాయి ఉంది, హైందవ కుటుంబం నుంచి వచ్చింది. ఆ అమ్మాయి తనకు ఒక విశ్వాసి దొరికితేనే తప్ప నేను పెళ్లి చేసుకొనను, అంతవరకు ఇలాగ ఉండిపోతాను అని తీర్మానం చేసుకుంటే, పెద్దలమైన మాకు, పరిచారకులమైన మాకు విస్మయం కలుగుతాం. తల్లిదండ్రులు ప్రభు నమ్మలేదు. తాను తన ఆ అక్కకు ఈ మధ్య పెళ్ళయింది ఒక సేవకునితో. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి.
ఎవరినో ఒకరిని తెచ్చి వారికి అంటగట్టడం చేయకూడదు. ఎన్నోసార్లు ప్రభు చిత్తాన్ని కనిపెట్టకుండా వాక్యానికి భిన్నంగా వివాహం జరిగినప్పుడు ఆత్మీయంగా చురుకైన వారు మందగిలి స్థానిక సంఘంలో నిరుపయోగంగా మారిపోతారు. రెండవది, అటువంటి కుటుంబాల పరిస్థితిని బట్టి సంఘ పరిస్థితి కూడా ఉంటుంది. కుటుంబాల పరిస్థితిని బట్టి సంఘ పరిస్థితి ఉంటుంది. అటువంటి పిల్లలు గల తండ్రిని ఒక సంఘ పెద్దగా నియమించడం కేవలం వాక్యానికి విరుద్ధం. తన ఇంటిని బాగుగా ఏలలేనటువంటి వాడు సంఘాన్ని ఎలా ఏలగలడు? నేను పెళ్లి చేసుకోకముందు, అంటే 46 సంవత్సరాల కిందట, ఒక సంఘ పెద్ద ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. అని చెప్పేది ఏంటంటే, నేను నలుగురి అమ్మాయిలను పెళ్లి చేసి నేను సంఘానికి తీసుకుని వస్తా, 4 ఆత్మలను తెస్తా అన్నాడు. 4 ఆత్మలను సంపాదించడం ఇది కొత్త విధానం అనిపించింది నాకు అప్పుడే. ఆత్మలను కాదు, దురాత్మలను తెస్తాడు సంఘంలోకి. జాగ్రత్త. ఆత్మలను సంపాదించే విధానం కుమారులను కని అవిశ్వాసులైన అమ్మాయిలను తీసుకురావడమా? ఎంత విడ్డూరం! పెద్దలకు అవగాహన లేకపోవడం వల్ల తమ పిల్లలకు అవిశ్వాసాలను చేస్తున్నారు. కట్నానికి కక్కుర్తిపడి సంఘ పెద్దలే తమ పిల్లలకు వివాహాలు చేస్తున్నారు అవిశ్వాసులతో. నేను గట్టిగా ధైర్యంగా చెప్తున్నాను, కక్కుర్తి పడవద్దు. ప్రభు నమ్మదగిన వాడు. మీకు అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు ఉన్నారా? 2 ప్రార్థనలు నేర్పించండి వారికి. 1, ప్రభువా, నీవు నా కొరకు సిద్ధపరిచిన వ్యక్తిని నా యొద్దకు తీసుకుని రా. 2వది, నీ చిత్తంలో లేని వారి నుండి నన్ను తప్పించు. ఈ 2 ప్రార్థనలు చేయాలని నేను యువతను ఎప్పుడు ప్రోత్సహిస్తుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నాను. లీడ్ మీ టు ద పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్. కీప్ మీ అవే ఫ్రమ్ ఆల్ దోస్ పర్సన్స్ హు ఆర్ నాట్ ఇన్ యువర్ విల్. అలా నేను చేశాను 46 సంవత్సరాల కిందట. సుమారు 5 అమ్మాయిల నుండి నేను తప్పించబడ్డాను. 5 కుటుంబాల నుంచి నేను తప్పించబడ్డాను. నాకు బాగా గుర్తుంది. నన్ను వలలో వేసుకోవాలని కుటుంబాలే ప్రయత్నం చేశాయి. ఎందుకు? ఎంబీబీఎస్ చదివాను కదా, పొట్టిగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. అప్పుడు నా రేటు 5 లక్షలు. అంటే 77వ సంవత్సరం సంగతి నేను చెప్తున్నా. 77లో అయిపోయింది నా ఎంబీబీఎస్. జాగ్రత్త. నా తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకోలేదు. వారు సిఎస్ఐలో ఉన్నారు. మా ఫాదర్ సిఎస్ఐ చర్చిలో ఒక సంఘ పెద్ద. నేను ఫలానా అమ్మాయిని చేసుకోబోతున్నాను అని చెప్పి తెలిసినప్పుడు, ఆ ప్రభుదాస్ కూతురా, ఆ ప్రభుదాస్ రెడ్డి అంటారే ఆయన కూతురా, సంచి పట్టుకొని తిరుగుతుంటాడే, ఆయన చేసుకుంటావా అని ఆయన హార్ట్ ఫెయిల్ అయిపోయింది. 5 లక్షలు ఎక్కడ, సంచి పట్టుకొని తిరిగే ప్రభుదాస్ గారు ఇచ్చే లెక్క ఎంత? నాకు పైసా రాలేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యం కంటే. నా భార్య విలువ ఈ 45 సంవత్సరాల్లో ఎక్కువైందే గాని తక్కువగా. నేను ధైర్యంగా ప్రభుని బట్టి ఈ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాను. నా తల్లిదండ్రులను బంధువులను కాదని నేను చేసుకున్నాను ఒక విశ్వాసాన్ని. ప్రభు నన్ను, నా కుటుంబాన్ని దీవించాడు, నా పిల్లలను దీవించాడు. ఇప్పుడు మా మనవ సంతానం పట్ల మాకు భారం ఉన్నది. తరతరాలుగా మన పిల్లలు మన సంఘాల్లో నిలవాలి, ఆరోగ్యకరమైన బోధన చేపట్టాలి, ఈ బోధ కొరకు పోరాడాలి. అలాగైతే వివాహాలు తప్పుడుగా జరిగినప్పుడు ఎంత అపాయం సంఘాలకు జరుగుతుందో దయచేసి గమనించాలి. సంఘంలో వివాహ వ్యవస్థను గురించిన బోధ ఉండాలి. ఇది మరి ఒక అంశం. వివాహ దినమున
ఏం జరుగుతుంది? ఆదికాండం 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తప్పకుండా చదువుతాం. ఈ 4 లేక దానికి సంబంధించిన వచ్చిన భాగాలను చదువుతాం. కానీ ఆ సూట్ వేసుకొని ఆ మే నెలలో పెళ్లి, అబ్బా చెమటలు గారుకుంటూ కొత్త బైబిల్ పెట్టుకొని ఉంటాడు పెళ్లి కొడుకు, వాడు తీసుకోలేకపోతుంటాడు. ఏజీలు అమ్మాయి చేతిలో బోకే ఉంటది. ఇప్పుడు గౌను బోకేలు వచ్చాయి కదండి, ముందే లేటుకు వస్తుంది. బ్యూటీ పార్లర్ పోయి చెమటలు గారుతుంటాయి, బొకేలో చేత పట్టుకొని బైబిల్ తీయలేని పరిస్థితి. అలా చెప్తూ ఉంటుండగా పాల్ గారి కుమారుడు రోమి వివాహానికి మేము వెళ్ళాము. ఆ పెళ్లి కూతురు చేతిలో బైబిల్ ఉంది, తిప్పుతా ఉంది. దేవునికి స్తుతించాను నేను. వాళ్ళు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నది, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండడి, పురుషులారా మీ భార్యలను క్రీస్తు ప్రేమించినట్టు సంఘాన్ని మీరు ప్రేమించడం చెప్తే ఏం పోదండి, ఈడికి పోదు, అసలు ఇక్కడికే పోదు. మ్యారేజ్ కంటే ముందు మన పిల్లలకు, యవనస్తులకు వాక్యానుసారమైన వివాహాన్ని, భర్త పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి అని బోధించవలసిన అవసరం ఉంది. ఇది లేదు మన సంఘాల్లో, మనం చెప్పట్లేదు. అది ట్యాబుగా మారిపోయింది. కొన్నిసార్లు మనం అందరం పురుషులు ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. లైంగిక సంబంధమైన విద్య కూడా మన పిల్లలకు నేర్పించాలి. మనం చెప్పలేకపోతే పుస్తకాలు ఇచ్చి వారికి నేర్పించాలి. లేకపోతే వివాహమైన తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ పడిపోతారు. ఒక వైద్యునిగా నేను చెప్తున్నా, నాతో పాల్ గారు ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. బోధించాలి. ఇంకొక పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక యవనస్తుడు గాని యవనస్తురాలు గాని రక్షణ కొరకైన తీర్మానం తర్వాత అతి ప్రాముఖ్యమైన తీర్మానం వివాహం కొరకైన తీర్మానం. ఆ తీర్మానంలో తప్పిపోతే జీవితం అంతా కొన్నిసార్లు కాలిపోతుంది, ఫలించని కొమ్మలుగా ఉండిపోతాం. ఇది వార్నింగ్ గా నేను చెప్తున్నాను. ఇంకొక పాయింట్, నా అబ్జర్వేషన్ లో ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఏ కోర్సు చదివించాలి, ఎంతవరకు చదివించాలి అనేది తల్లిదండ్రులు జ్ఞానంతో చేయాలి, పెద్దలు కౌన్సిలింగ్ చేయాలి. మాస్టర్స్ చేసి మళ్ళా సూపర్ స్పెషాలిటీ చేసి పిహెచ్డి చేసి గర్ల్స్ పెళ్లి తర్వాత ఇంట్లో కూర్చుంటున్నారు. ఏమైపోయింది చదువు అంతా? స్త్రీ పాత్ర కుటుంబంలో ఇల్లు కట్టుకొనుట, ఇల్లు కట్టుకునే విధానాన్ని నేర్పించకుండా మనం ఎంఏ పిహెచ్డీలు చదివిస్తున్నాం. టీ పెట్టమంటే టీ పెట్టడం నాకు తెలియదు అంటుంది. ఇప్పుడు స్విగ్గీ, టొమాటోలో ఏమో వచ్చినాయి కదండి. జొమాటోనా ఏదో లేండి. మొత్తానికి నీకు ఫిష్ కర్రీ కావాలన్నా ఈరోజు ఫోన్ తీసుకొని టకటకట కొట్టి ఫిష్ కర్రీ ఇంటికి వచ్చేస్తాం. మటన్ కర్రీ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, డోంట్ వరీ, ఐఎమ్ టూ బిజీ. ఈ మధ్య ఒక పెళ్ళైంది, అమ్మాయిని వంట చేయమంటే నాకు వంట రాదు. అక్షరాల ఈ మాట చెప్పింది, నాకు వంట రాదు. వంట నేర్పించకుండా మన ఆడపిల్లలను పెళ్లి చేస్తే అది ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది? వంట నేర్పించకుండా పంటేనా మంట. భార్య పట్ల ఎలా వ్యవహరించాలి అని భర్తలకు నేర్పించకూడదా? పిల్లలకు నేర్పించకూడదా? దాన్ని ఆనుకొని ఇంకొక సంగతి చెప్తాను. మన యవన పిల్లలు మనల్ని గమనిస్తుంటారు. తల్లిదండ్రులుగా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఒక అమ్మాయికి ఒక తల్లి వ్రాసిందంట, అమ్మా జాగ్రత్త, నీ భర్తతో ఎలా ఉండాలో నువ్వు జాగ్రత్త అని చెప్తే అమ్మాయి లెటర్ తిరిగి వ్రాసింది. ఇది కొన్ని సంవత్సరాల కిందట్లేండి. ఈ మధ్య ఎవరు లెటర్స్ రాస్తున్నారు? అందరూ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లో రాస్తున్నారు. మమ్మీ, ఐ రిమెంబర్ హౌ యూ హ్యావ్ ట్రీటెడ్ మై డాడీ
అండ్ దట్స్ ఆల్. మా డాడీని నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలుసు మమ్మీ, నేను చూశాను మమ్మీ, అదే నాకు గొప్ప పాఠం. విన్నారా? నా భార్యని నేను ఎలా చూస్తానో నా కుమారుడు తన భార్యను కూడా చూసుకుంటాడు. We are the examples. Preaching and teaching is on one side, showing example is of a great value in everything. మనం అన్ని ఈ 2 రోజుల్లో గమనిస్తున్నాం. మన బోధ కంటే బోధకుని జీవితం ముఖ్యం, మన ప్రీచింగ్ కంటే ప్రీచర్ ముఖ్యం. చాలా మంది అమ్మాయిల జీవితంలో నేను గమనిస్తూ వచ్చింది, హై లెవెల్ చదివి వివాహమైన తర్వాత ఇంట్లో వంటింటికి మాత్రమే పరిమితం అవుతున్నారు. దాని కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును అనవసరమైన విద్యకు లక్షలు ఖర్చు పెట్టడం న్యాయమా? పెళ్ళైన తర్వాత ఆ విద్యను ఉపయోగించలేకపోయినప్పుడు ఆ విద్యకు ఖర్చు పెట్టిన డబ్బు ఏమైపోయింది? అది నీదా డబ్బు? అది నాదా డబ్బు? నీకుండవచ్చు చాలా గొప్ప ఆస్తి, బట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ అండ్ వేస్టింగ్ యువర్ టైం. ప్రభుకి నేను ఇచ్చానులే అని మిగతా డబ్బు నాది అనుకోవడం తప్పు, తప్పు, తప్పు. ప్రభుకి ఇచ్చిన తర్వాత మిగిలింది కూడా నాది కాదు, అది ప్రభు డబ్బు. కాబట్టి నేను బాధ్యతతో ఆ డబ్బును ఉపయోగించాలి. ఆ డబ్బుకు నేను దేవునికి లెక్క చెప్పాలి. సేవకులు వారి కుటుంబాలు అలమటిస్తున్నాయి కొన్ని చోట్ల. అప్పుడప్పుడు నాకు పోస్ట్ కార్డు వస్తుంది, అయ్యా 3 రోజుల నుంచి నేను నా పిల్లలు ఏం లేకుండా ఉన్నామండి, తినలేక, ఏదైనా పంపించాడు. ప్రతిరోజు ఏటీఎంకి వెళ్తాడు ఈ సేవకుడు, ఆ డబ్బు పడిందో లేదో చూస్తాడు, డబ్బు పడట్లేదు. ఎందుకు పడట్లేదు? ఎవరివ్వాలి ఆ సేవకునికి? ఎక్కడికి పోయింది లక్షల డబ్బు? అనవసరమైన విద్యలకు పోయింది. మనం చాలా సార్లు ఈ లోక మర్యాద అనుసరింపక అని 12వ అధ్యాయం 2వ వచనం రోమా పత్రిక చదువుకుంటూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం. మన పిల్లలను చదివే విషయంలో మనం ఏం చేస్తున్నాం? లోకం తీరును పాటిస్తున్నాం. Don't be conformed to the world, but be ye transformed by the renewing of your mind. Daily praying for your children. నేనేం చదివించాలి ప్రభా నా కుమారుణ్ణి, నా కుమార్తెను ఎంతవరకు చదివించాలి? ఈ మధ్య కాలంలో విశ్వనాథం గారు ఒక పోస్ట్ పెట్టారు బిలీవర్స్ వాట్సాప్ లో. నేను చాలా సంతోషించాను. లక్ష్యాల అన్నట్టుగా పెట్టాడు. ఎవరైనా చదివింటే మీరు గుర్తుపెట్టి ఉంటారు. లక్ష్యం లేకుండా, గురి లేకుండా చదివిస్తున్నారు, కానీ లక్షలు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఒక గురి కలిగి ఉండాలి. మరొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏర్పరిచిన మొట్టమొదటి పవిత్రమైన వ్యవస్థ ఏంటి మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ వివాహం యొక్క రూపురేఖలు ఎలా మారిపోయాయో కూడా మనం ఈనాడు చూస్తున్నాం. లివింగ్ టుగెదర్ అనేది కామన్ అయిపోయింది. ఇంకా ఎంత విడ్డూరం అంటే 2-3 పిల్లలు పుట్టిన తర్వాత మనము చర్చిలో వెడ్డింగ్ చేసుకోలేదే, ఇప్పుడైనా చేసుకుందామని పిల్లలతో సహా చర్చికి వెళ్ళి వెడ్డింగ్ చేసుకునే దుస్థితికి వివాహం దిగజారింది. సాతాను గురించి ఈ రోజు మొదటి ప్రసంగం నుంచి వింటూ ఉన్నాను. ప్రతి పరిశుద్ధ వ్యవస్థను పాడు చేయుటకు సాతాను పూనుకొని ఉన్నాడు. మనము ఆ వ్యవస్థను, పవిత్రమైన ఈ వివాహం అనే వ్యవస్థను పునరుద్ధరించి లోకానికి చూపించవలసినటువంటి వారమైన. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా భారంతో నేను చెప్తున్నా, గమనించండి. ఇంకొక సంగతి చెప్తాను. పెళ్లి ఈడు వచ్చినప్పుడు బాయ్ గాని గర్ల్ గాని పెళ్లి చెయ్యండి. 30 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయట్లేదు. ఎందుకు? చదవాలా 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తున్నారు.
అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడుతున్నారు, జాగ్రత్త. జెనెటిక్ డిసార్డర్స్ ఎక్కువ. గర్ల్స్ షుడ్ మ్యారీ ఇన్ ద రైట్ ఏజ్. మీరు ఏమని అనుకోండి, నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, గర్ల్స్ కు 25 రాకముందే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. బాయ్ కి 27 వస్తే పెళ్లి చెయ్యాలి. 27, 28 తప్పకుండా 30 లోపల చేయాలి. మా కాలంలో 25కే చేసేవాళ్ళు. నేను 27కి చేసుకున్నా. నాకు వయసు 27. పెళ్లి ఈడు గుర్తించాలి. పెళ్లి ఈడు దాటిపోతే, ఈ మధ్య అమ్మాయిలు సంపాదించడం మొదలు పెట్టారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఎంబీఏలు చదివి ఏదో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ కానీ 40,000, 50,000, లక్ష కూడా వస్తుంది. ఎకనామిక్ గా ఇండిపెండెంట్ అయిపోద్ది. ఆ అమ్మాయి భర్తకు లోపడి తన జీతాన్ని భర్తకి ఇస్తుందా? అసలు భర్తే అవసరం లేదంటున్నారు కొంతమంది పిల్లలు. వెస్ట్రన్ స్టాండర్డ్ మన దేశంలోకి చొప్పించుకొని వచ్చింది. విశ్వాసమైన మన కుటుంబాలకు కూడా వచ్చింది. నాకెందుకు పెళ్లి, నాకు అవసరం లేదు, తగినంత జీతం వస్తుంది, మేము చచ్చిపోతే ఎట్లమ్మా అంటే, మీరెందుకు నాకు, మీరు పోతే పోండి, నాది నేను చూసుకుంటాను. నేను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను, మీకు అర్థమైంది కదా. మంచిది. విధానం ఏంటి, ఎలా ఫాలో కావాలి, ఏం చేయాలి ఇప్పుడు మరి మన పిల్లలకు వివాహం గురించి? దాని యొక్క అవసరత చూసాం. లిటరేచర్ను మీరు పిల్లలకు అవైలబుల్ గా చేయండి. దేని గురించి? మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి, లైంగిక జీవితాన్ని గురించి. పెళ్లి అయినటువంటి మొదటి సంవత్సరంలోనే పిల్లలు పుడతారు. ఆ పిల్లల కొరకు ఎదురు చూడకుండా అప్పుడేనా ప్రెగ్నెన్సీ? Some people are not able to accept the pregnancy and they want to get abortion done. Dangerous. పెళ్లి అయిన తర్వాత మీకు పిల్లలు పుడతారు, దేవుని దయ ఉంటే. కాబట్టి దాని కొరకు సిద్ధంగా ఉండాలి, అమ్మాయి గాని అబ్బాయి గాని. కాబట్టి క్రైస్తవ వివాహాన్ని కూర్చున్నటువంటి ఈ లిటరేచర్ ఏదైతే అవైలబుల్ గా ఉందో, ఇప్పుడు తెలుగులో కూడా చాలా చోట్ల తర్జుమాలు అవైలబుల్ గా ఉంటున్నాయి. వెతికి మన పిల్లలకి ఇవ్వాలి. పెద్దలు దీన్ని మన లైబ్రరీస్ లో, సంఘ లైబ్రరీలో అందుబాటులో ఉంచాలి. ఎవరెవరి సంఘాల్లో లైబ్రరీ ఉందో చేతులు ఎత్తండి చూద్దాం. 1, 2, 3, 4, 5. దేవునికి స్తోత్రం. అవసరమైనటువంటి వాంగ్మయాన్ని, లిటరేచర్ని పిల్లలకు అందుబాటులో ఉంచాలి. వారు చదివేటట్టు వాళ్ళకి ఇవ్వాలి. కొన్నిసార్లు కొన్ని పుస్తకాలు ఇచ్చి వ్యక్తిగతంగా వారు చదివారా లేదా అనేది పరీక్షించాలి. సంఘ పెద్దలు, ఇది నా పని కాదు అనుకోవద్దండి. తల్లిదండ్రుల పని వదిలేయొద్దండి, పెద్దల పని. తర్వాతి తరాన్ని ప్రిపరేషన్ చేయట్లో ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం. తర్వాత యవన స్త్రీలు వృద్ధ స్త్రీల యొద్ద నేర్చుకోవాలని తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. తిప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి 18 ఏళ్లు దాటిన యవన పిల్లల్ని స్త్రీల కూడికకు పంపించడం నేర్చుకోండి. కంపల్సరీగా పంపండి. స్త్రీల కూడిక అంటే వెంట్రుకలు నెరిసిన వాళ్ళకే కూడిక అని చాలా మంది యవనస్తులు పోవట్లేదు. మా సంఘాలు కూడా అది జరుగుతాం. మేము అనౌన్స్ చేస్తున్నాం, 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిలు స్త్రీల కూడికలకు రావాలి. అసలు స్త్రీల కూడిక ఉండవద్దు అని వాదించేవారు కూడా ఉన్నారు, మా సంఘంలో కూడా ఉన్నారు. అన్నంత మాత్రాన వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించవద్దా? బోధించాలి. కాబట్టి యవన స్త్రీలు వృద్ధ స్త్రీల యొద్ద నేర్చుకోవాలి. యవనస్తుల కొరకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయవచ్చు, రిట్రీట్స్ ఏర్పాటు చేయవచ్చు, క్యాంప్స్ నిర్వహించవచ్చు. లేక జనరల్ క్యాంప్ నిర్వహించినప్పుడు యవనస్తుల కొరకైనా సపరేట్ సెషన్స్ ఏర్పాటు చేయాలి. బాయ్స్ కి వేరుగా, గర్ల్స్ కి వేరుగా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టాలి. పెళ్లి కాకముందు ఎవరైనా పెళ్లి కుదిరింది అని చెప్తే ఆ పెళ్లి కుమారునికి గాని ఆ పెళ్లి కుమార్తెకు గాని పెద్దలు కౌన్సిలింగ్ చేసే బాధ్యతను వహించాలి. ప్రీ మ్యారైటల్ కౌన్సిలింగ్ అంటారు.
మనది కాదు అనుకోవద్దండి. తర్వాతి తరాన్ని సిద్ధపరిచే ప్రక్రియలో ఇది అవసరం. నేను మాట్లాడేది అయిపోయిందండి, ఇక మీరు మాట్లాడండి.